పుల్లంపేటకెళ్ళి బిర్యానీ తీసుకొనొచ్చి తింటూ ఉండగా నాకైతే ఒక కాల్ వచ్చింది. మనం బుక్ చేసిన పార్సల్ అయితే వచ్చేసిందని చెప్పి కాల్‌లో చెప్పారు. నేనైతే త్వరగా తినేసైతే రాజంపేటకైతే బయలుదేరేశాను నా బైక్‌లో. బయలుదేరాను. కానీ నా మనసులో అయితే చాలా ఆలోచనలైతే తిరుగుతా ఉన్నాయి రాజంపేటకెళ్ళేంత వరకు. అండ్ వాళ్ళ పార్సల్‌లో ఎలా ఉంటాయి? ఆ ఐటెమ్స్ వచ్చేవి కరెక్ట్‌గా పంపిస్తారా లేదా అనేసి చాలా ఆలోచనలైతే ఉన్నాను. అలా ఆలోచిస్తూ ఉండగానే నేను వీఆర్ఎల్ లొకేషన్‌కైతే వెళ్ళిపోయాను. లాజిస్టిక్ సెంటర్‌కి. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. అక్కడుండే అతనితో నేనైతే మాట్లాడాను. నా పీఎన్ఆర్ చెప్పాను. అక్కడ పీఎన్ఆర్ అతను ఫార్మాలిటీస్ కంప్లీట్ అయితే చేసుకున్నాడు. నా పీఎన్ఆర్ ఇచ్చేసి అతను ఏం చేయాలో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత నాకైతే నా పార్సల్‌ని నా చేతికి ఇచ్చేసాడు. ఈ పార్సల్‌లో ఇది అని చెప్పి. నాకైతే ఒక క్వైరీ ఉండేది. నేనైతే అడిగాను అతన్ని. సార్ ఈ కోల్కతా నుంచి ఇలాగా ఆర్డర్స్ అనేది వస్తాయి కదా! అవన్నీ కరెక్ట్‌గానే వస్తాయా అని. చెప్పాడు. ఇలాగా కొంచెం ఫ్రాడ్ కూడా అయితుంది అక్కడ అనేసి. లెట్స్ సీ నాకైతే నా పార్సల్ దొరికింది. ఇంటికెళ్ళేసి అయితే చూద్దాము. ఆ పార్సల్‌లో మనం అనుకునిందన్నీ కరెక్ట్‌గా ఉంటాయా? లేదంటే మనం కూడా ఫ్రాడ్ అయ్యామా? ఈ ఐటెమ్‌లో మనం ప్రాఫిట్ చేయగలుగుతామా లేదా అనేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తాము. అంతవరకు బాయ్.